ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి మనకు తాజా సమాచారం అయితే వస్తూ ఉందండి. అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ, అలాగే 50 సంవత్సరాలు వృద్ధాప్య పెన్షన్‌కి సంబంధించి కొత్త దరఖాస్తులు, అలాగే అనర్హుల పెన్షన్ తొలగింపు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా మనకు సమాచారం వస్తుంది. ఆ వివరాలు నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అక్టోబర్ నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం కోసం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే 64 లక్షల మంది లబ్ధిదారులకు దాదాపుగా 2,400 కోట్ల రూపాయల నిధులనైతే విడుదల చేసింది. ఈ డబ్బు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు బ్యాంకుల ద్వారా విత్డ్రా చేసుకుని 1వ తేదీ 6 గంటల నుంచే పంపిణీ చేయడం కోసం అయితే సిద్ధంగా ఉన్నారండి. మనకు గత నెలలో జరిగినటువంటి వర్షాల కారణంగా గుంటూరు, విజయవాడ జిల్లాల వారికి పెన్షన్ పంపిణీ అనేది జరగలేదు. అక్టోబర్ 1వ తేదీన సెప్టెంబర్, అక్టోబర్ నెలల 2 నెలల పెన్షన్ని ప్రభుత్వం పెన్షన్ చేయడం కోసం అయితే ఇప్పటికే నిధులు విడుదల చేసి ఈ మేరకు గుంటూరు, విజయవాడ జిల్లాల వారికి 2 నెలల ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గుంటూరు జిల్లా మరియు విజయవాడ జిల్లాల వారికి గత నెలలో పెన్షన్ అనేది పంపిణీ చేయలేదండి. అందుకు గాను ఈ అక్టోబర్ 1వ తేదీన ఈ 2 నెలల పెన్షన్ పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. అంతేకాదు గతంలో మనకు 64 లక్షల మంది పెన్షన్దారులకు 2,400 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రకటన చేస్తూ ఉండగా తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదండి. ఎందుకంటే గత 2 నెలలుగా ఈ అక్రమార్కుల పెన్షన్లపై సర్వే చేయడం అనేది జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయితే జిల్లాల్లో వేలల్లో ఈ అక్రమార్కులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించి ఈ మేరకు దివ్యాంగులైతే ప్రత్యేక సదరన్ క్యాంపులు నిర్వహించి ప్రత్యేకంగా వైద్యుల చేత టీంని ప్రకటించి అలాంటి వారు మండలాల్లో దివ్యాంగులను పరీక్షించి ఈ మేరకు అర్హత లేని అనర్హుల జాబితాను ప్రభుత్వానికి అయితే అందించడం అనేది జరిగింది. అలాంటి వారి సంఖ్య దాదాపు 2 లక్షలుగా ఉన్నట్టు తెలుస్తుంది. వృద్ధులు కానప్పటికీ వృద్ధాప్య పెన్షన్, దివ్యాంగులు కానప్పటికీ దివ్యాంగుల పెన్షన్, వితంతువులు కాకపోయినా, ఒంటరి మహిళలు కాకపోయినా అక్రమంగా పెన్షన్ పొందుతున్నారని ఇలాంటి వారి జాబితాని ప్రభుత్వానికి అయితే అధికారులు పంపించడం జరిగింది. దీంతో అనర్హులను పేర్లు తొలగిస్తూ అలాంటి వారికి పెన్షన్ సొమ్మును విడుదల చేయకుండా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 62 లక్షల మంది వరకే పంపిణీ చేసినట్టుగా మనకైతే తెలుస్తోంది. దీంతో అక్టోబర్ 1వ తేదీన దాదాపు 2 లక్షల మంది అనర్హుల పెన్షన్ అనేది ఆగిపోయే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలోని పత్తికొండలో పుచ్చకాయలపల్లిలో ఆయన స్వయంగా పాల్గొని పెన్షన్దారులకు పెన్షన్ అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇక అక్రమార్కులకు సంబంధించి కూడా మనకు తాజాగా వార్త అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది దివ్యాంగుల జాబితాలో సామాజిక భద్రతా పింఛన్లు అయితే పొందారని, వాస్తవంగా అర్హత లేకపోయినప్పటికీ కాసుల కకృతితో రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకొని మరికొందరు దళారులను నమ్ముకుని మానసిక, శారీరకంగా బాగున్నప్పటికీ వైకల్యం ఉన్నట్టు దొంగ సర్టిఫికెట్లు సృష్టించి అక్రమంగా దివ్యాంగుల పెన్షన్ అనేది పొందడం జరిగింది. కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంతో దివ్యాంగులకు ఇస్తున్న సొమ్మును అమాంతం రెట్టింపు చేశారు. అనర్హులు అయాచితంగా అక్రమంగా ఈ పెన్షన్ల సొమ్మును మింగేస్తున్నట్టు పలువురు ఫిర్యాదులు చేయడంతో ఇందులో వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించి ఈ నేపథ్యంలో సర్వే చేయడం అనేది జరిగింది. ఈ సర్వేలో భాగంగా అక్రమ బాగోతాలు అయితే వెలుగు చూసి ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్లను నిలిపివేయాలని కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ జాబితాను పురపాలక, నగరపాలక, ఎంపీడీఓ కార్యాలయాలకు పంపిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. జిల్లాలో సెప్టెంబర్ నెలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో 2,61,000 మందికి సామాజిక భద్రతా పింఛన్లు ఉన్నాయి. వీరికి దాదాపు 111 కోట్ల రూపాయలు కేటాయించారు. వచ్చే నెల 1న గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగులకు 39,000 మంది ఉన్నారు అంటూ కూడా ఇక్కడ వస్తుందనే సమాచారం. అనర్హుల పింఛన్లు తొలగించడంతో ఒక్కో జిల్లాలో 1,30,00,000 మంది 1,30,00,000 రూపాయలు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేశారు. పక్కాగా పరిశీలిస్తే మరికొందరు అనర్హులు ఉంటారని లబ్ధిదారుల నోట వినిపిస్తూ ఉంది. దొంగ పత్రాలతో పింఛన్ మంజూరు చేయాలని సిఫార్సు చేసిన అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. చూశారు కదా, ఇక్కడ పెద్ద ఎత్తున దివ్యాంగులు అక్రమ పెన్షన్లు పొందుతూ ఒక్కో జిల్లాలో దాదాపుగా 1,30,00,000 నుంచి 1,50,00,000 వరకు ప్రతి నెల తింటూ ఉన్నారండి. ఇలాంటి వారి జాబితా ప్రభుత్వం గుర్తించి ఈ అక్టోబర్ 1వ తేదీన వీరి పెన్షన్ని నిలిపివేయడం అనేది జరిగింది.
అంతేకాదు ఇక తాజాగా మనకు 50 సంవత్సరాలు నిండిన వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వాళ్ళకి ఇస్తామని చెప్పింది కదా. ఈ పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుంటామంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ పెన్షన్ల కోసం గైడ్లైన్స్ రూపొందించడం కోసం ప్రభుత్వం మంత్రులతో కమిటీ వేయడం అనేది జరిగింది. ఈ కమిటీ ఇంకా ఈ పెన్షన్ల గైడ్లైన్స్ అయితే విడుదల చేయలేదు. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి కీలక ప్రకటన చేయలేదు. దీంతో అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు తీసుకుంటారా లేదా అనేది అయితే సందిగ్ధంలో ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ల గైడ్లైన్స్ గురించి కావచ్చు, కొత్త పెన్షన్ల దరఖాస్తుల గురించి కావచ్చు, ఏదైనా తాజా నిర్ణయం తీసుకుంటే వెంటనే ఆ సమాచారాన్ని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ ఛానల్ ద్వారా మీరు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వివరాలను తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.